హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి చనిపోవటంతో అలా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక దహన సంస్కారాలకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంటి దగ్గర జన అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఇక కానీ లలిత, శివకృష్ణ ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేస్తారు. శివకృష్ణ ఎలాగైనా సరే విద్యాదేవిని సుమతిగా నిరూపించాలి, అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు. అక్కడికి ఒక కానిస్టేబుల్ని కూడా రప్పిస్తాడు దహన సంస్కారాలు జరిగే చోట ఇంటి దగ్గర. ఇక పంతులు గారైతే సుమతికి వీడుకోలు చెప్పడానికి పిల్లలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పిల్లలు ఎవరు లేరండి అని జన చెబుతూ ఉంటాడు. ఇక సీతకి చాలా కోపం వస్తుంది. ఉన్నారు, మా అత్తమ్మకు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. రామ్మమ్మ ప్రీతినే తన పిల్లలు, కన్న పిల్లలు. తను విద్యాదేవి అత్తమ్మ కాదు, సుమతి అత్తమ్మ అని చెప్పి అందరికీ అక్కడ చెబుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు నమ్మరు. ఇకప్పుడు శివకృష్ణ ఒక కానిస్టేబుల్ని తీసుకొని వస్తాడు. సార్, మీరు చెప్పినట్టుగా పెన్ డ్రైవ్ని తెచ్చాను సార్, సీసీ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అయింది అని చెప్పడంతో ఏంటది అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నువ్వు ఆ ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి ఆ వీడియోని ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా చూపించు అని చెప్పడంతో పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి వీడియోని చూపిస్తూ ఉంటారు శివకృష్ణ. అక్కడ అందరికీ కూడా మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి ఇక ఆ వీడియోలో మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు రామ్కి యాక్సిడెంట్ అయినప్పుడు సుమతి పాత రూపంలో ఉన్నప్పుడు ఎలా కాపాడింది మొత్తం అంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. అందరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే విద్యాదేవి సుమతియా అని జన అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక రామ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. అంటే నిజంగానే మా అమ్మ సీత చెప్పిందే నిజమా అని బాధపడుతూ ఉంటాడు. ఇక సీతకి శిక్ష పడుతుందా, లేకపోతే మహాలక్ష్మి నిందితురాలని తెలిసిపోతుందా? శివకృష్ణ ఎలా నిరూపిస్తాడో, సీత జీవితం ఎటువైపు వెళ్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.